రాష్ట్రంలో ఇంకా రాజకీయాలు తిరుమల లడ్డు చుట్టూ లేదా మతం చుట్టూనే తిరుగుతున్నాయి. ముఖ్యంగా నిన్న శాసన మండలిలో కూడా పెద్ద ఎత్తున రాద్ధాంతం జరిగింది. ఏకంగా మండలి చైర్మన్ను పట్టుకొని టీడీపీకి చెందినటువంటి సీనియర్ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ హోదాలో ఉండి కూడా క్రిస్టియానిటీ, హిందూయిజం అంటూ మత ప్రస్తావన అనవసరంగా తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. దీనిపై పెద్ద ఎత్తున ఒక ఆందోళన జరిగింది. సో ఈ అన్ని అంశాలపై మనతో మాట్లాడేందుకు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రాజేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఏంటి సార్ మండలిలో నిన్న జరిగినటువంటి పరిణామం అంటే అది రాజకీయంగా ఎవరికి వాళ్ళు విమర్శించుకోవచ్చు, అంతవరకు కన్ఫైన్ అయితే పర్లేదు. కానీ ఏకంగా మండలి చైర్మన్ పట్టుకుని మీరు క్రిస్టియన్, మీ నాయకుడు క్రిస్టియన్, ఇక్కడ మతాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏంటి, అది సమంజసమేనా అంటే మీరేం చెప్తారు? నేను నిన్న మండలి చర్చని కొంతవరకు చూశానండి. ఓకే, అది మొదలు పెట్టించి కొంచెం వరకు చూశాను. నాకు అర్థం ఏమైందంటే ఈ అధికార పక్ష పార్టీ వాళ్ళ దగ్గర మెటీరియల్ ఇంకా అంటే డిఫెండ్ చేసుకునేకేం లేదని. ఓకే, ఎందుకంటే మన సిట్టు రిపోర్టు, సిబిఐ నేతృత్వం, డైరెక్టర్ నేతృత్వంలో ఏర్పడిన సిట్టు వాళ్ళ రిపోర్ట్స్ ప్రకారము ఫస్ట్ ఛార్జ్ షీట్లోనే వేశారు. ఎవరంటే నాకు ఆశ్చర్యం ఏమంటే ఆ ఫస్ట్ ఛార్జ్ షీట్లోనే ఉంది తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే 4 ట్యాంకర్స్ అంటే ఏవైతే సప్లై అయిన ఏఆర్ డైరీ నుంచి సప్లై అయినవి రిటర్న్ చేశారు. శాంపిల్స్ కలెక్ట్ చేసి ఎన్డీడీబీ రిపోర్ట్ తీసుకొచ్చి దాన్ని రిటర్న్ చేశారు. అదేనై మళ్ళా వైష్ణవి ఈ డైరీకి వాపస్ వెళ్ళి అంటే ఒక 4 రోజుల పాటు రాఘవేంద్ర క్రషర్స్లో పార్క్ చేసి తర్వాత వాపస్ వచ్చేసి మళ్ళీ అదే డైరీ మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్లో టీటీడీ వాళ్ళు అక్సెప్ట్ చేశారు, వాడేశారు. అంటే ఏ నెయ్యిని పట్టుకొని వీళ్ళు అనిమల్ ఫ్యాట్ ఉందని వీళ్ళు ప్రచారం చేశారు చాలా రోజుల పాటు. ఆ నెయ్యినే వీళ్ళ ప్రభుత్వంలోనే లడ్డు తయారీలో వాడినారు, నైవేద్యాలకు కూడా వాడిండొచ్చు. ఇది మేజర్ అంటే దానికి సాక్ష్యం ఉంది, రికార్డెడ్ ఎవిడెన్స్ సిబిఐల దగ్గర ఉంది. అది ఫస్ట్ ఛార్జ్ షీట్లో వేసారు. అది మరి వైసీపీ వాళ్ళు ఎందుకు దాన్ని తీసుకోలేదు? ఎందుకంటే లాస్ట్ ఇయర్ జూన్లో వేసారు, లాస్ట్ ఇయర్ జూన్లోనే వేసారు. అది 25th జూన్లో. ఇప్పుడు ఫైనల్ ఛార్జ్ షీట్ వేసి వచ్చినాక అనిమల్ ఫ్యాట్ లేదని దీంట్లో డిక్లేర్గా చేసిన తర్వాత మొత్తం అన్ని తీసుకున్నట్లు ఉంది అది. కాబట్టి వాళ్ళ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఈ ప్రజెంట్ గవర్నమెంట్లోనే వాళ్ళు ఏదైతే అపచారం చేసి అని దాన్ని చూపించి టీటీడీ వెంకటేశ్వర స్వామి భుజం మీద గన్ను పెట్టి జగన్ నేతృత్వంలో ఉన్న వైఎస్ఆర్సీపీని పేల్చాలనుకున్నారో అది తూటా తిరిగి వీళ్ళకి తగులుతుంది. బూమరాంగ్ అయింది, తగిలింది కూడా. దానికి వాళ్ళు ఏ విధంగా డిఫెండ్ చేసుకోవాలో తెలియక అసలు ఆ చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదో మాట్లాడుతున్నారు. అసలు అతను వైసీపీ మెంబరే కాదంటారు, మాట్లాడవద్దంటారు. నువ్వు ఈ ప్రస్తుతానికి ఎందుకు మాట్లాడుతున్నావు? 5 ఏళ్ళదే కదా మాట్లాడాల్సిందంటే నువ్వు 5 ఏళ్ళదే వేసుకున్నావు సిట్టు, అది నీ ఇష్టం. అంటే అతన్ని అపఖ్యాతి పాలు చేయాలని 5 ఏళ్ళదే వేసుకున్నావు. కానీ సిట్టులు పరిధి దాటి సిబిఐ సుప్రీంకోర్టు నేతృత్వంలో ఏర్పడిన సిట్టు వెనక కూడా చూశారు. 2018లో బోలేబాబుకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎవరి గవర్నమెంట్? ఎందుకంటే బోలేబాబు కూడా రాసుకున్నారు కదా, మాకు ఫలాని కంపెనీతో అసోసియేషన్ ఉంది, ఆ కంపెనీ పేరు మీకు తెలుసు, ఫలాని కంపెనీతో అసోసియేషన్ ఉంది అని రాసుకున్నారు కదా. వాళ్లకు అర్హత లేకుండా కానీ వీళ్ళకు క్వాలిఫికేషన్ ఉందని పర్మిషన్ ఇచ్చింది 2018లో కదా. 19లో మళ్ళీ వైవి సుబ్బారెడ్డి వాళ్ళు వచ్చిన తర్వాత దాన్ని డిస్క్వాలిఫై చేశారు కదా బోలేబాబు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ తర్వాత కూడా వీళ్ళ గవర్నమెంట్లో ఏముండేందుకు కూడా ఫస్ట్ చూశారు సిబిఐలో. ఫస్ట్ ఛార్జ్ షీట్లో ఇదే ఉండేది, నువ్వు కల్తీ నెయ్యిని వెనక్కి పంపించిందే మళ్ళీ రీరూట్ చేసుకొని వైష్ణవి దారి వచ్చి లోపలికి వచ్చింది, ఆగస్టు సెప్టెంబర్లో వాడేశారని చెప్పారు. అంటే వీళ్ళ గవర్నమెంట్లోనూ ఖచ్చితంగా కల్తీ జరిగింది అనేది సిబిఐ ఛార్జ్ షీట్లో ఉంది. నేను 1కి 10 మాటలు చదివాను, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇచ్చి కూడా అంత తయారు చేసి చూశాను. కాబట్టి డెఫినెట్గా వీళ్ళ గవర్నమెంట్లో జరిగింది. దాన్ని ఏదైనా డిఫెండ్ చేసుకుంటారు. నాకు తెలిసినంత వరకు ఫస్ట్ ఛార్జ్ షీట్లో అయిపోయిన తర్వాత అమ్మ ఇది బూమరాంగ్ అయిందని నాకు మళ్ళా వెనక పోయి చూశారు. అదేదో 2 రిపోర్ట్లని దాచిపెట్టారని. ఏం రిపోర్ట్లు దాచిపెట్టారండి? వీళ్ళు ఎవరైతే ఆ గవర్నమెంట్ వచ్చే బోలేబాబు నుండి వచ్చేదే ఈ వైష్ణవి ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రీమియరీ ఇవన్నీ, వాళ్ళకి డౌట్ వచ్చి వైవి సుబ్బారెడ్డికి డౌట్ వచ్చేసి దాన్ని సిఎఫ్టీఆర్ఐకి పంపమన్నాడు, మైసూర్కి, సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబ్. మన ల్యాబే కాదు, మాకేదో డౌట్ వస్తుంది, ముందు ఆ ల్యాబ్కి పంపి చూడమన్నారు. ఆ ల్యాబ్ అతని దృష్టికి తీసుకురాలే. ఎవరికి నీతి ఉంది? అతనికి వైవి సుబ్బారెడ్డికి నీతి ఉంది.
దాన్ని కట్టెలు చేయాలని ఆయన ఆర్డర్స్ మీదనే పంపించాడు. సిబిఐలు ఏం చెప్తారో ఆయనే ఆర్డర్ ఇచ్చాడు, ఆయన డైరెక్షన్స్ మీదనే నెయ్యిని సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్కి పంపించారు. ఆ రిపోర్ట్స్ వచ్చిన దాన్ని కనీసం ఈవోకి కూడా వాళ్ళు రూట్ చేయలేదు. అక్కడున్న ఎవరైతే టీటీడీ ప్రొక్యూర్మెంట్కు బాధ్యులు అవుతారో ఆ డిపో మేనేజర్స్ వాళ్ళు కరప్ట్ ఫెలోస్ కాబట్టి చేయకుండా దాన్ని సప్రెస్ చేసి కంటిన్యూ చేశారు అని చెప్పారు. అంటే వెరీ క్లీన్. వైవి సుబ్బారెడ్డి వాళ్ళు హృదయం కూడా చాలా క్లీన్గా ఉంది, దైవభక్తి కూడా క్లీన్గానే ఉన్నట్లు అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి వాళ్ళకి ఏమి లేదు కాబట్టి ఈ విచిత్రంగా బిహేవ్ చేశారు నిన్న అధికార పక్షం వాళ్ళు. అల్లరి చేస్తాం అంటే వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నారు, అధికార పక్షంలో డిఫెన్స్లో పడి ఏదో చేశారు. మీరు అన్నట్ల గౌరవ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు మీ నాయకుడు క్రిస్టియను, మీరు క్రిస్టియన్ అని ఏదో అతను అన్నట్లున్నాడు. ఎవరు మన మోసెస్ రాజు కరెక్టే, మోషన్ రాజు గారిని అన్నారు. ఆయన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చినట్టున్నాడు, చూడమని చెప్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అందరికి పబ్లిక్నే చెప్పాడు, ఈ టీటీడీ ఇష్యూ చేస్తే అండి నేను 4 గోడల మధ్యనే నేను బైబుల్ చదువుతాను, ఎందుకంటే చిన్నప్పటి నుండి ఆయనకు అదే నేర్పించాను. అవును, ఏదో భగవద్గీత నేర్పిస్తే భగవద్గీత చదువుతారు. తర్వాత బయట మాత్రం నేను అన్ని మతాలు నాకు సమానమే, నేను అందరిని కొలుస్తాను, అన్ని మతాల మీద నాకు భక్తి ఉంది అని చెప్పాడు. మోసేశ్వరాజు నాకు కాదండి నేను హిందువునని క్రియేట్ చేశాను. మరి ఆమె సభలో ఉందో లేదో ఒక సంఘటన నాకు బాగా గుర్తండి. ఓకే, 2014 నుంచి 19 మధ్యలో కాలంలో మన గౌరవ హోమ్ మినిస్టర్ శ్రీమతి అనిత గారిని ఎమ్మెల్యే కోటాలో టీటీడీ బోర్డు మెంబర్ చేయడం జరిగింది. అవును, అప్పుడు చంద్రబాబు గుర్తుంది. నాకు కూడా ఆమె బాగా హావభావాలు బాగా నచ్చుతాయి. పక్కా ఒక హిందూ స్త్రీ మాదిరి అన్ని పద్ధతులు పాటిస్తుంది ఆమె. అయితే అప్పుడు ఒక వీడియో విపరీతంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. నా వనితా టీవీకి ఎవరికి అవును ఆమె ఇచ్చింది, ఇంటర్వ్యూ ఇచ్చింది. ఏమంటే నా వివాహం కానీ ఎంత ఇదే అంటే నేను క్రిస్టియన్ని, నేను ఎప్పుడు నా దగ్గర ఒక బైబిల్ ఉంటుంది, అదేదో చెప్పుకుంటూ వచ్చింది. నా బ్యాగ్లో ఉంటుంది, నా కార్లో కూడా కార్లో ఉంటుంది, బ్యాగులో ఉంటుంది, నేను నా వివాహం కూడా ఏదో చెప్పుకుంటూ అంటే నేను క్రిస్టియన్ అని ఆమె డిజిటల్ సాక్ష్యం రూపంగా ఒప్పుకుంటేనే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వెంటనే దాన్ని అమెండ్ చేసేసి ఆమెని బోర్డు మెంబర్ మళ్ళీ తీసేసి మళ్ళీ కొత్త జీవో ఇవ్వాల్సి వచ్చింది. అంటే గవర్నమెంట్ నమ్మింది ఆమె క్రిస్టియన్ అని. అవును, గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అప్పుడు గవర్నమెంట్ నమ్మి ఆమెని బోర్డులోనే పెట్టలే. మరి ఈ రోజు ఎలా పోతుంది ఆమె? అవును, తిరుమలకు దర్శనానికి పోతుంది కదా, ఏం డిక్లరేషన్ ఇచ్చిపోతా ఉంది? అవును, డిక్లరేషన్ ఆమె ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా, ఖచ్చితంగా. ఆమెనే ఒప్పుకుంది కదా క్రిస్టియన్. అవును, ఆమెకి ఎస్సీ కోట కింద ఎలా సీట్ ఇచ్చారు? క్రిస్టియన్స్ ఆర్ నాట్ ఎస్సీస్ కాదు కదా. ద కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ 1915లో పారాగ్రాఫ్ 3 ఏం చెప్తుందంటే నో పర్సన్ హూ ప్రొఫెసెస్ ఏ రిలీజియన్ different from the Hindu, the Sikh, the Christian religions shall be deemed to be a member of scheduled caste అని ఉంది. అంటే నువ్వు కన్వర్ట్ అయినావా ఇదేం కాదు, పాటిస్తున్నావా లేదా ఈ మతాలు ఏమే చెప్తుంది, నా పెళ్లి అట్లే జరిగింది, నేను బైబిల్ పట్టుకొని పాటిస్తున్నా ఆచరిస్తుంది అని చెప్తుంది కదా. అవును, ఈ మతాలు పాటించకపోతే షెడ్యూల్ క్యాస్ట్ లోకి రారని క్లియర్ గా రాదు. కాదంటే నేను క్రిస్టియన్ కాదు నేను హిందువునైనా డిక్లేర్ చేశాడు. అవును, ఆమెమో టీవీ ముఖంగా ఇంటర్వ్యూలో నేను క్రిస్టియన్ అండి, నేను వివాహం ఎలా జరిగింది, నా బైబిల్ పట్టుకొని తిరుగుతా, నేను నా కార్లో ఉంటుంది, బ్యాగులో ఉంటుంది, నేను దేవుణ్ణి నమ్ముతానని అంటే జీసస్ క్రీస్తుని అదే క్రిస్టియానిటీని ఫాలో ఈజ్ ప్రొఫెసింగ్ క్రిస్టియానిటీ. ఆమె స్టేట్మెంట్ ప్రకారమే. అవును, ఈజ్ నో మోర్ ఎస్సీ కదా. అవును, ఎస్సీ అంటే ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి మీరు చెప్పిన దాని ప్రకారం, ఒకటి ఆమె క్రిస్టియానిటీ ఫాలో అవుతున్నాను, క్రిస్టియన్ అని చెప్పి స్వయంగా చెప్పుకుంది వంగలపూడి అనిత, ఇప్పటి హోమ్ మినిస్టర్. అదే సమయంలో తను ఎస్సీ కోటాలో సీట్ తీసుకున్నారు పాయకరావుపేట నుంచి. సో ఎలా సాధ్యం ఇది? పైగా అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఒకటి తిరుమలకి అలాగే క్రిస్టియన్ అయ్యి ఉండి వెళ్తున్నారు, డిక్లరేషన్. రెండవది ఎస్సీగా ఉండి ఎస్సీ కోటాలో సీట్ అంటే ఇట్లటోళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఒక మేడంను మాత్రమే, అవునులేండి, చాలా మంది ఇదే ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఆ సభలోనే చాలా మంది ఉన్నారు. ఓకే, నువ్వు కరెక్ట్గా ఏ సిబిఐలోకి విచ్చేస్తే వాళ్ళ గృహప్రవేశాలు క్రిస్టియన్ పద్ధతులు ఉంటాయి, పెళ్లిళ్ళు క్రిస్టియన్ పద్ధతులు ఉంటాయి, ఇంట్లో ప్రార్థనా కూటములు జరుగుతుంటాయి. నా ఫ్రెండ్సే చాలా మంది ఉన్నారు.
ఓకే, ఉమ్. ఇట్లా ఇలా ఉన్నప్పుడు నువ్వు మోసెస్ రాజును పట్టుకొని ఆయన ఒక క్రిస్టియను, నువ్వు మీ లీడర్ క్రిస్టియను, నువ్వు క్రిస్టియన్ అంటే నీ వెనక ఉన్న వాళ్ళే చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నారు ఎస్సీ పేరు పెట్టుకొని. అవును, అదంతా పక్కన పెట్టండి సార్. అసలు మండలిలో చట్టసభలో అసలు ఆ మత ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం అదే ఏమొచ్చింది? వాళ్ళకు ఊపిరి ఆడడపులే. ఎందుకంటే ఇది చర్చ మండలిలో అంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తర్వాత మోషన్ రాజు గారు ఇచ్చినటువంటి వివరణ తర్వాత అచ్చెన్నాయుడు ఏం చెప్తున్నాడు ఆయన, ఓహో మీరు క్రిస్టియన్ కాదా, నేను క్రిస్టియన్ అనుకున్నాను అంటే ఏంటి? ఇక్కడ క్రిస్టియన్ అయితే వాట్ ఎవర్ యూ సెడ్ ఇట్ ఈస్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని అనుకోవాలా? ఒకటండి, ఒక అత్యున్నతమైన పదవులు అవి. వాళ్ళ అత్యున్నతమైన పదవుల్లో క్రిస్టియానిటీకి అక్కడ చట్టసభలో ప్రవేశం లేదు. రాగద్వేషాలకు అతీతంగా ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా స్పిరిట్లో పనిచేస్తారనేది చట్టబద్ధంగా మనమంతా భావించాలా. అవును, భావించాలా, అదే జరగాల. లేదు నువ్వు క్రిస్టియన్ అయితే ఇట్లుంటావు, హిందూ అయితే ఇట్లుంటావని ఇంకా మీరే అనుకుంటే చట్టసభల్లో ఎంటర్ అయిన వాళ్ళు ఆ విధంగా ఆపాదిస్తే ఇక నీకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా స్పిరిట్ ఎక్కడ ఉందండి? తప్పు కదా అది. అవును, చాలా. నువ్వు ఒక సీట్లో కూర్చుండడానికి నువ్వు కులం ఆపాదిస్తే ఎలా అవుతుంది? అవును, కులానికి మతాలకు ఆపాదిస్తడం తప్పు అనిపిస్తుంది. అది సరే పొరపాటు. అట్లా అచ్చెన్నాయుడు గారు అని ఉండకూడదు, మనసులో ఉంటే ఉండొచ్చు. నేను చెప్పినట్ల ఒక సిబిఐ ఎంక్వైరీ చేస్తే దేశంలో నీకు మోర్ దాన్ 50% పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తే ఈ మన క్రిస్టియానిటీ ఫాలో అవుతూ హిందూ సర్టిఫికేట్స్తో ఉన్నారండి. వీళ్ళన్నీ రద్దు ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. నా ఫ్రెండ్స్కి ఎంతో మందికి నేను వాళ్ళ క్రిస్టియన్ మ్యారేజ్కి అటెండ్ అవుతున్నా, వాళ్ళు ఎస్సీ సర్టిఫికేట్ మీదనే ఉద్యోగాలు చేసి ఎస్సీ సర్టిఫికేట్ మీద రిటైర్ అయిపోయారు. ఉంటాయి కానీ వాళ్ళు యాక్చువల్గా క్రిస్టియానిటీ ఫాలో అవుతుంటారు. దే ఆర్ ప్రొఫెసింగ్, అంటే తరతరాల నుంచి క్రిస్టియన్స్ వాళ్ళు. అవును, సరే దానికి ఎవరైనా కేసులు రిజిస్టర్ అయినప్పుడు అప్పుడు చూస్తారు కొందరు, అదర్వైజ్ ఏం పెద్ద పట్టించుకోరు. అనవసరంగా ఇట్లా డిస్కషన్ చేస్తే అనవసరం. ఇప్పుడు ఆయన పార్టీలో అచ్చెన్నాయుడు గారు రిప్రజెంట్ చేసే పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా చాలా మంది క్రిస్టియానిటీ ఫాలో అవుతూ ఎస్సీ సర్టిఫికేట్ మీద ఉంటారు. ఈయన పార్టీలో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి నేతృత్వం వహించే దాంట్లో కూడా దే ఆర్ ప్రొఫెసింగ్ క్రిస్టియానిటీ బట్ క్లైమింగ్ షెడ్యూల్ మెంబర్ ఆఫ్ ఏ షెడ్యూల్ క్యాస్ట్. అలా ఉంటుంది. దాన్ని అనవసరంగా వారు దాన్ని తీసుకురావడం అనేది తప్పు. అది ఇక ఈ తిరుమల లడ్డు విషయంలోనే హిందువుల మనోభావాలు గాయపరిచారు. అక్కడ ఏమీ లేదని చెప్పి రిపోర్ట్లో తేలినా సరే ఒక తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు అంటూ ఒక డిఎస్పి నాగవర ప్రసాద్ ఆయన ఏకంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ మీద కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ కూడా ఇంకా రిజిస్టర్ కాలేదు, అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వలేదని ఆయన అంటున్నారు. సరే ఏంటి సార్ ఈ కేసుకు సంబంధించి ఏమైనా ముందుకెళ్ళే పరిస్థితి ఉంటుందంటారా? అంటే నేను కూడా మీడియాలో చూడడము, యూట్యూబర్స్ ఛానల్స్లో చూడడం అండి. ఆ అబ్బాయి ఇంటర్వ్యూ కూడా చూశాను నేను, మీ ఛానల్. అవును. ఆయన తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే మేము 1989 బ్యాచ్ డిఎస్పీస్, ఆయన ఎస్ఐస్ నుంచి డిఎస్పీలు. ఆయన 1991 బ్యాచ్కి సంబంధించిన వెస్ట్ గోదావరి పోలవరం దగ్గర. అవునవును. కమ్యూనిటీ వచ్చేసి ఎరకల షెడ్యూల్ ట్రైబ్స్ కింద వస్తారు. షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళు ఎరకలాస్ అంటే కొండల్లో ఉండరు కానీ మన ప్లెయిన్ ల్యాండ్స్లోనే ఉంటారు వాళ్ళు. ఒక హిస్టరీ ఉన్న క్యాస్టే, ఎందుకంటే పురాణాల్లో కూడా చాలా చోట్ల వాళ్ళ కమ్యూనిటీ గురించి మెన్షన్స్ ఉన్నాయి హిందూ మిథాలజీలో. ఆయన మరి వాలంటీర్ రిటైర్మెంట్ కూడా ఇచ్చినానన్నాడు. ఏదో March 31 కన్నా నాకు ఇవ్వండి అని అప్లై చేసినట్టున్నారు. ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. ఆయన చెప్పింది కూడా విన్నాను. ఆయన మనోభావాలే కదండి ఈ ఇష్యూలో. కరెక్ట్గా న్యూట్రల్గా ఆలోచన చేస్తే ఏ హిందూకి మనోభావాలైనా దెబ్బతింటాయి. అంతే ఎగ్జాక్ట్. అంటే మన చంద్రబాబు నాయుడు సార్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని గుడ్డిగా ఫాలో అయ్యే హిందువులకు తప్పిస్తే అవును ఆల్ అదర్ న్యూట్రల్ హిందూస్కి, లేకపోతే వైరపక్షంలో ఉన్న హిందువులకంతా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. అంటే ఇప్పుడే లడ్డు మీరు పెట్టారు మీ ఆఫీస్ లేకొస్తే ఆ లడ్డు తిన్న వాళ్ళ మనోభావాలన్నీ దెబ్బతింటాయి. ఇప్పుడు కూడా నేను చెప్తాను, ఈ ఏదైతే ఇందాపూర్ డైరీ నుంచి నెయ్యి కొంటున్నారు, 658 రూపాయలకి ఏదో కొంటున్నామని అదో అలిగేషన్. 658 రూపాయలకు కొనే నెయ్యిని ఏమన్నా ఎన్డీడీబీ ల్యాబ్లోనో సిఎఫ్టీఆర్ఐ ల్యాబ్లో టెస్ట్ చేయించారా వాళ్ళు? లేదు కదా. ఆ కర్నల్ ల్యాబ్లోనా చేయించారో లేదో మనకు తెలియదు. అది కూడా చెప్పాలి కదా. అక్కడ చేయించామండి, అక్కడ ఏం లేదు, ప్యూర్ ఉంది దీంట్లో అని సర్టిఫికేట్ ఏమన్నా ఇస్తున్నారా? కాబట్టి ఇంత జరిగిన తర్వాత
భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే వీళ్ళు కొంటేనే ప్రతి శాంపిల్ని పబ్లిష్ చేయాలండి. శాంపిల్స్ వస్తుంటాయి కదా నెయ్యిని, మేము ఎన్డీడీబీ ల్యాబ్లో టెస్ట్ చేయించామండి, దీని ప్యూరిటీ వాళ్ళు 100% సర్టిఫై చేశారని చేస్తే మనం తినే వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయి అని ఇచ్చాడు. దానికి యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి మీద కరెక్ట్ కేసు పెట్టాలంటే సెక్షన్ 299 అండి. ఓకే, అదేమంటే సెక్షన్ ఏం చెప్తుంది? సెక్షన్ ఏం చెప్తుందంటే డెలిబరేట్ ఇంటెంట్ టు అవుట్రేజ్ రిలీజియస్ ఫీలింగ్స్, బిలీఫ్స్. అంటే ఉద్దేశపూర్వకంగా ఒక మత నమ్మకాన్ని, మతాలని, దాన్ని వాళ్ళ ఫీలింగ్స్ని కించపరిచే విధంగా, డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడడం. మనకు తెలిసినంత వరకు ఫస్ట్ సెప్టెంబర్లోనే ఇచ్చారు. ఎప్పటికి 2024 సెప్టెంబర్లో ఇచ్చాడు. కడాన వెంకటేశ్వర స్వామికి సమర్పించే అన్నప్రసాదాల్లో నాసి రకం ఇంగ్రీడియంట్స్ వాడుతూ నెయ్యికి బదులుగా అనిమల్ ఫ్యాట్ వాడి చేశారు అనేది ఆయన చెప్పింది. అప్పుడు ఎన్డీడీబీ రిపోర్ట్ ఉండి ఆయన బలంగా నమ్మి చెప్పినాడేమో అని అందరూ అనుకున్నాం మనం కదా. ఒక హిందువుగా ఆయన కూడా చెప్పే హక్కు ఉంది, దాన్ని సెటిలైజ్ చేయాల్సిన బాధ్యత కూడా ఆయనకుంది. హక్కే బాధ్యత కూడా ఆయన విధి. ఏదో అన్నాడు అని తర్వాత సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత అది తప్పు అది అని మనకు తెలిసింది. సరే ఆయన ఏదన్నా పొరపాటున అన్నాడేమోలే, సిబిఐ ఎంక్వైరీ చేసి చెప్పింది నిజమే అనుకున్నాం. తర్వాత ఆ సిబిఐ రిపోర్ట్ ఇచ్చినా ఆయన వదలడంలే. ఆయన పక్కన ఉన్న వాళ్ళు లోకేష్తో సహా పంది కొవ్వు, ఆవు కొవ్వు, ఎనుము కొవ్వు, చేప నూనె అని చెప్పుకుంటా వాళ్ళు వచ్చింది అని చెప్పినా కానీ వినకుండా చెప్తున్నారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన కర్నూలులో పర్యటిస్తూ, శ్రీశైలం శ్రీవరాత్రి ముందర పర్యటిస్తూ కడాన దాంట్లో మన బాత్రూంలో కడిగే యాసిడ్ కూడా కలిపి, అదేవిధంగా శ్రీశైలం ప్రసాదం కూడా కల్తీ అయిందని తెలుస్తూ ఉంది అన్నాడు. దానికి ఏం సాక్ష్యం ఉందో తెలియదు. అంటే డెలిబరేట్గా హిందువుల మనోభావాలు దెబ్బతినేకి ఈయన పాల్పడుతున్నాడని మనకు అర్థమవుతుంది. సో సెక్షన్ 299. ఎందుకంటే సుప్రీంకోర్టు యాక్చువల్గా ఈయన నియమించిన సిట్టే దాన్ని కొంచెం మాడిఫై చేసి సుప్రీంకోర్టు సిబిఐ నేతృత్వంలో అదే సిట్ని పెట్టింది. అదే ఆఫీసర్లే. అవును, ఈయన మన స్టేట్ గవర్నమెంట్ అదే ఆఫీసర్లు ఉన్నారు, సిబిఐ లాంటివి ఉన్నారు. కానీ దీనికి సూపర్వైజ్ చేసింది సిబిఐ డైరెక్టర్ అండర్ డైరెక్ట్ కంట్రోల్ మన సూపర్విజన్ ఆఫ్ సుప్రీంకోర్టు. అవును, ఆయన వాళ్ళకి రెస్పాన్సిబుల్ అన్నప్పుడు వాళ్ళ సిట్టే ఇది దీంట్లో ఏం లేదునయ్యా, అనిమల్ ఫ్యాట్ లేదు అని చెప్తే నువ్వు దాంట్లో అనిమల్ ఫ్యాటు ఇంకా ఉంది అని మీరు చెప్పడమే కాకుండా శ్రీశైలం దేవస్థానం జోలికి కూడా వెళ్తావు నువ్వు, నీకు ఏం ఎవిడెన్స్ ఉందాడా? ఊహాగానాలు తప్పిస్తే. ఆ విధంగా నువ్వు డెలిబరేట్ ఇంటెన్షన్తో మన హిందూ రిలీజియస్ వాళ్ళ రిలీజన్కి సంబంధించిన వాళ్ళ మనోభావాలు, వాళ్ళ బిలీఫ్ని దెబ్బతీస్తుండవు. లడ్డు అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత పవిత్రమైన పదార్థం. ఏం చెప్పారు? సెక్షన్ 299 ఆఫ్ బిఎన్ఎస్ 23 రీసెంట్ బిఎన్ఎస్. అది ఇంతకుముందు 295 ఏదో ఉండేది, ఇప్పుడు 290. అది డెలిబరేట్గా చేస్తున్నాడు అనేది అది నువ్వేం పెద్దగా అన్ని వీడియోలు పెడితే సరిపోతుంది. డెలిబరేట్. ఎందుకంటే ఇంకోటి మన వారు శాసనసభలో స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, మన గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. వాళ్ళ స్టేట్మెంట్ అనే దానికన్నా నేను గమనించింది దే ఆర్ కన్ఫెస్డ్ దేర్ మిస్టేక్. ఎవరు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు పూర్తిగా చెప్పింది, పవన్ కళ్యాణ్ చెప్పింది మాత్రం నాకు రెండు కూడా ఇంకో విషయం కూడా అర్థమైంది. దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చదివి వినిపించారు ఆ రిపోర్ట్ని. దాంట్లో అదే ఇవన్నీ కలిసినాయని చెప్పాడు ఆయన. ఆయన చెప్పిందే నేను విన్నాను, నేను చదివినానని చెప్పలే. అదే అంటే ఇప్పుడు ఆ రిపోర్ట్ నేను చదివినానని ఆయన చెప్పలే. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తుంటే నేను విన్నాను, నేను దాన్ని నేను ఫాలో అయిపోయి ఇంకా అది ఏదో డ్రెస్ ఇది సనాతన కాషాయం వేసుకొని మెట్లు గడగడం రకరకాలుగా అది ఒక పెద్ద ఎపిసోడ్. అవును, అది వేరే. దానివల్ల యాక్చువల్గా వారి గౌరవం తగ్గిందో ఎక్కిందో ఆయన అసెస్ చేసుకుంటాడు ఇప్పుడు. అవునవును అని ఆయన చెప్తూ ఆయన కన్ఫెస్ చేశాడు. ఈయన చంద్రబాబు నాయుడు కూడా ఏదో ఆ రిపోర్ట్ మీదనే మేము ఏదో అని. దీని తర్వాత ఏమైనా నాకు అర్థమైందేమంటే మనం అందరం ఏమనుకుంటున్నాం, చంద్రబాబు నాయుడు ఏదో ఆయన ఒక్కడ ఆ రిపోర్టు చదివి
ఎవరో ఈవోను ఇస్తే చదువుకొని ఏదో దాన్ని అనేసాడు ఆ మాట అని మనం అనుకుంటున్నాం. యథాలాపంగా వచ్చింది బై మిస్టేక్ అని. అలా కాదు. వాళ్ళంతా ఆయన పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ చూస్తే వాళ్ళంతా ఓ మీటింగ్ పెట్టుకొని దీని మీద పెద్ద డిస్కషన్ జరిగింది. నేను ఈ విధంగా చెప్తాను, నువ్వు ఈ విధంగా పోని ఒక కుట్ర టైప్లో జరిగింది. కాన్స్పిరసీ చేశారు. సో ఓకే, ఈ దెబ్బతో మొత్తం జగన్మోహన్ రెడ్డిని మతపరంగా కొట్టేస్తాం. ఎందుకంటే అతను క్రిస్టియన్ కదా, వాళ్ళు క్రిస్టియానిటీ, హీఈస్ ప్రొఫెసింగ్ క్రిస్టియానిటీ ఇంట్లో జగన్మోహన్ రెడ్డి. అవును. కాబట్టి ఒక్కసారి దెబ్బ కొడదాం, ఈ విధంగా పోదామని ఆయన్ని దెబ్బ కొట్టేకి హిందూ మతాన్ని దెబ్బతీశారు. హిందూ భక్తుల దెబ్బ, హిందూ మతానికి సంబంధించిన భక్తుల మనోభావాలని, వాళ్ళ బిలీఫ్స్ని దెబ్బ కొట్టారు. అది డెలిబరేట్గానే చేశారు, ఉద్దేశపూర్వకంగా చేశారు. అంటే ముందు మీటింగ్ జరిగింది వాళ్ళ మధ్యన. ముందంతా మీటింగ్ జరుపుకొని మనం ఏ విధంగా పోవాలా, ఎవరు ఏం చేయాలా, నేను ఈ విధంగా స్టేట్మెంట్ ఇస్తా, నువ్వు ఇమ్మీడియట్గా గుడిమెట్లు కాటుంటే మొదలుపెట్టి ఇదంతా ఇష్యూ చేసి కొంచెం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికన్నా పవన్ కళ్యాణ్ గారు ఏ డ్రెస్ అయినా వేయగలడు. ఈయన మామూలుగా చంద్రబాబు నాయుడు ఆ డ్రెస్సులు మార్చలేడు, ఒకటే డ్రెస్ వేస్తాడు, బాగుంటుంది అది కలర్. నాకు కూడా బాగా ఇష్టం చంద్రబాబు నాయుడు గారు వేసే కలరు. ఈ పవన్ కళ్యాణ్ మాత్రము ఏ డ్రెస్ అయినా వేయగలడు, మంచి నటుడు కదా. ఆ డ్రెస్సులు చాలా వేసిన సినిమాల్లో కూడా బాగా నటించాడు. వేసి అని ఆ విధంగా ఒక కాన్స్పిరసీ కుట్ర ఓ మీటింగ్ చేసి, అంటే దాన్ని ఏముంది డెలిబరేట్గా చేసినట్లనే కదా. కాబట్టి వాలంటరీనెస్ అనేది ఉంది ఆ యాక్ట్లోన. కాబట్టి నీకు 298 అనేది 299 అనేది ఖచ్చితంగా ఆయనకు అట్రాక్ట్ అయింది. ఓకే. అదేవిధంగా ఈ వేరే వేరే మతాల మీద కదా, అది క్రిస్టియానిటీ ఆయన ఫాలో అవుతున్నాడు, క్రిస్టియన్ కాబట్టి ఇది వచ్చి కుండలో అనిమల్ ఫ్యాట్ తీసుకొచ్చేసి దాంట్లో కలిపినాడు అనే ఉద్దేశంతో చెప్పాడు. ఫస్ట్ స్టేట్మెంట్ అదే. అవును. కడాన స్వామివారికి సమర్పించే అన్నప్రసాదంలో నాసి రకం ఇంగ్రీడియంట్స్తో పాటు నెయ్యికి బదులుగా అనిమల్ ఫ్యాట్ వేసి చేశారని. అంటే ఆయన నెయ్యి పక్కకి చేసేసి అనిమల్ ఫ్యాట్ కుండ తీసుకొని పోయి ఆడ పెట్టి వచ్చినట్లు గంగాలం, ఎవరు జగన్మోహన్ రెడ్డి పెట్టి వచ్చిన మీనింగ్తో చెప్పాడు ఆయన. ఎందుకంటే రెండు మతాల మధ్యన నువ్వు విభేదాలు, ఎనిమిటీ ఎవరైనా నేనైనా కానీ హిందూ రెడ్డి అయినా క్రిస్టియన్ రెడ్డి, హిందూ రెడ్డికి కూడా కడుపు మండుతుంది కదా. అవును. ఏమో ఎద్దుకో ఏదో పందికో పెట్టి కలిపి స్వామివారి ప్రసాదం తయారు చేశారండి అంతే. అట్లా రెండు మతాల మధ్యన విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేసినావు. కాబట్టి 196 అని ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్, డిఫరెంట్ రిలీజియన్స్, డిఫరెంట్ కమ్యూనిటీస్, డిఫరెంట్ క్యాస్ట్. సెక్షన్ 196. ఓకే, రైట్. బిఎన్ఎస్ 2023. ఇంకోటి వచ్చేసి 353 కండక్టింగ్ స్టేట్మెంట్స్ కండక్టింగ్ ఆఫ్ పబ్లిక్ మిస్చీఫ్ అని ఒకటి 353. ఇది మీదనే అందరి మీద మన సోషల్ మీడియాలో మీద పెడుతున్నారు. 353 ఇదేమంటే రూమర్స్ని, ఫాల్స్ స్టేట్మెంట్స్ని సర్క్యులేట్ చేయడం అమాంగ్ ద జనరల్ పబ్లిక్ విత్ ఇంటెంట్ టు క్రియేట్ ఎనిమిటీ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్, అట్లా కమ్యూనిటీస్, రేసెస్, ప్లేస్ ఆఫ్ బర్త్. మా తెలంగాణ, మాది ఆంధ్ర, లేకపోతే మాది కర్నూలు జిల్లా, మీది ఈస్ట్ గోదావరి జిల్లా అని ఇట్లా రకరకాలుగా ఆ కమ్యూనిటీస్ మధ్యన గొడవలు పెట్టేది అదొకటి. దీనికి ఈ కాన్స్పిరసీ కూడా పెట్టవచ్చు. అంటే మొత్తం 3 సెక్షన్లు ఇక్కడ. సెక్షన్ 299 ఒకటి, 196 ఒకటి, 353 బిఎన్ఎస్, కాన్స్పిరసీ సెక్షన్ 61 ఏదో ఉంది. ముఖ్యంగా వీళ్ళంతా మీటింగ్ పెట్టుకొని కాన్స్పిరసీ చేసిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం, గౌరవ డిప్యూటీ సీఎం గారి స్టేట్మెంట్ అనే వీళ్ళు ముందు సీఎం గారు చదివారు, మేము విన్నాము, ఆయన చెప్పాడు, మేము విన్నాము అంటే ముందు మీటింగ్ అయితే జరిగింది కదా. ఖచ్చితంగా దాన్ని బట్టి అదే అర్థం అవుతుంది. కాబట్టి ఈ డెలిబరేట్గా చేశారు కాబట్టి ఈ సెక్షన్స్ కింద వస్తాయండి. ఇప్పుడు ప్రాబ్లం ఏమంటే ఈ డిఎస్పి గారి గురించి చెప్పారు. డిఎస్పి గారు అదే ఆయన అడుగుతున్నాడు, అరే నువ్వు అన్ని 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 టన్నుల నెయ్యి వాడినారు కదా 5 yearsలోనే, అన్ని టన్నుల నెయ్యికి ఎన్ని ఆవులు చంపిండాలా వాళ్ళు, పందులను చంపారు, ఎన్ని పందులు, ఎన్ని చేపలు నెయ్యి చేశారు, ఎక్కడ ప్రొక్యూర్ కలేబాలు, సరే అడగడం ఎక్కడ వాంచారు అని. అంటే నువ్వు అది తప్పనేకి ఆయన అంటే డిఫెన్స్ చేస్తున్నారు. ఈ సెక్షన్స్ కూడా వస్తాయి దాంట్లోనే. ఆయన వాళ్ళని సిట్టోళ్ళు అవన్నీ ఏం చేయలేదులే, వాళ్ళు అసలు లేనే లేదంటున్నారు కదా. అవును. ఇప్పుడు డిఎస్పీ గారు అన్నట్లు కలేబాల జోలికి ఎందుకు పోతారు వాళ్ళు? అవును, లేదు అసలు అనిమల్ ఫ్యాటే లేదండి అని వాళ్ళు వెరీ క్లియర్గా ఇచ్చారు కాబట్టి అది రాదు. ఇప్పుడు ఈ క్రిమినల్ కేసు పెడితే ఆంధ్రప్రదేశ్లో అది జస్ట్ ఇంపాసిబుల్ అండి, రిజిస్టర్ కావడమే చాలా ఇంపాసిబుల్ కేసులు. ఇతను ఏదో అతనే డిఎస్పీ గారే
37కంతా నాకు వాలంటీ రిటైర్ ఏమన్నా అంటే మరి ఇస్తారో ఇవ్వకుండా సస్పెండ్ చేసి ఊసేసి నీకు పెన్షన్ లేకుండా చేసే ప్రోగ్రామ్ పెట్టొచ్చు. అవును. ఎందుకంటే ఆయన ఎవరు శంకరయ్యన ఎవరు ఆయన వివేకానంద కేసులో ఫస్ట్ విజిట్ చేసిన పోలీస్ ఆఫీసర్, అవునవును. ఫస్ట్ ఐఓ. ఎగ్జాక్ట్లీ. ఆయన డిస్మిస్ చేసి పారేశారు, రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్ చేశారు, పెన్షన్స్ గిషన్స్ ఏమి రాకుండా. ఎందుకంటే డెఫినేషన్ నోటీస్ ఇచ్చాడు అవును చంద్రబాబుకి. చంద్రబాబు ఈయన క్రిమినల్ కేసు పెడితే ఇప్పుడు డెఫినెట్గా తుళ్ళూరు పోలీస్ స్టేషన్లు ఇచ్చాడు. ఆయన ఏమంటే జ్యూడిక్షన్ ఫస్ట్ ఇక్కడే అన్నారని. కానీ దీనికి ఏ జ్యూడిక్షన్ ఉండదండి. ఎక్కడ హిందువుల మనోభావాలు దెబ్బతింటాయో ఆడే పెట్టవచ్చు. అవును, ఎక్కడైనా ఎక్కడైనా పెట్టవచ్చు. కాబట్టి ఇక్కడ అనేది నీకు జస్ట్ ఇంపాసిబుల్. నీకు ఆంధ్రలో రిజిస్టర్ చేయరు. రిజిస్టర్ చేస్తే మన ఉద్యోగాలు పోతాయి. ఇంకో రకంగా తీసి తెలంగాణలో కాబట్టి అక్కడ రిజిస్టర్ కాదు. రిజిస్టర్ కాకుంటే అతను ఏం చేయాలి? పాతది 200 కింద ప్రైవేట్ కంప్లైంట్ వేయాలి. అచ్చా ఓకే. ఎక్కడ కోర్టులో వేయాలి. కోర్టులో తుళ్ళూరు అంటే మంగళగిరి అనుకుంటా. మంగళగిరి కోర్టు వేస్తే మరి ఈ కోర్టు ఎండార్స్ చేస్తుందే ఎవరికి? పోలీసు వాళ్ళకన్నా ఎండార్స్ చేయాలా? అవును. 156(3) కింద పాత సిఆర్పిఎస్ అయితే, లేదంటే 200 కింద తీసేసుకొని వెంటనే దాన్ని కాగ్నిజెన్స్ తీసుకొని 209 కింద సిఆర్పిసిలో ట్రయల్ మొదలు పెట్టవచ్చు. ఈయన సఫిషియెంట్ ఎవిడెన్స్ అన్ని ఇస్తే. అంటే ఏముంది దాంట్లో? సఫిషియెంట్ ఎవిడెన్స్ ఉంది, వీడియోలు. అవసరమైతే ఆ వీడియోలు అంతా ఇవి జునైనా కాదని నువ్వు ఎక్కడైనా ఒక ల్యాబ్లో నువ్వు సర్టిఫికేట్ తీసుకోవచ్చు. అవును. రికగ్నైజ్డ్ రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ ల్యాబ్స్ ఉంటాయి కదా, సర్టిఫికేట్ తీసుకోవచ్చు. తీసుకొని అవన్నీ నువ్వు వేస్తే కోర్టు నమ్మితే ఆయన ట్రయల్ స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ ఈవెన్ కేసు రిజిస్టర్ చేసినా కానీ రెఫర్ అయిపోతుందండి ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఆల్రెడీ సిఐడి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తే 500 పేజీలు 1000 పేజీలు ఛార్జ్షీట్ వేస్తే కూడా సింపుల్గా మళ్ళీ 173(8) ప్రొవిజన్స్ కింద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తీసి అన్ని క్లోజ్ చేస్తున్నారు. అవును, క్లోజ్ చేస్తున్నారు కేసులు. కోర్టు కూడా రెడీగా యాక్సెప్ట్ చేస్తుంది అది. కాబట్టి నువ్వు ఆడ ఆంధ్రప్రదేశ్లో కేసు పెట్టినా కానీ అది అయ్యేది కాదు, పోయేది కాదు. ఇంకా క్లీన్ చిట్ కూడా ఇచ్చుకున్నట్లుంటుంది ఆయన. అవును. అదొకటి. ఇంకా ఈయన మన తెలంగాణకు వచ్చినారండి. మీరు నమ్ముతున్నారా తెలంగాణలో రిజిస్టర్ చేస్తారని చంద్రబాబు నాయుడుకి? మీరు ఐ డోంట్ థింక్ సో. మీరు నమ్ముతున్నారా? నమ్మరు. ఎందుకు నమ్మడం లేదు మీరు? సేమ్ ఫ్రెండ్లీ వాతావరణం ఉంది. ఫ్రెండ్లీ వాతావరణం. ఎందుకంటే వారు గురువు, ఇరు శిష్యులు, గురు శిష్యులు చాలా ఉన్నాయి ఆ విషయం. అవును. ఈగ వాళ్ళని వేయడం లేదు టీడీపీ మీద. ఈ ప్రజెంట్ సీఎం అని మన ఏదో ఖమ్మంలో స్టేట్మెంట్ ఇచ్చినాడని పెద్ద విమర్శ వచ్చింది. మన గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తెలుగుదేశాన్ని ఇది చేశాడు, మీరు టీఆర్ఎస్ మీద ఏదో తీసుకోమని. ఆయన ఎందుకంటే వాళ్ళు ఎన్డీఏలో ఉన్నారు, ఈయన ఇండియా కూటమి చాలా ఇంపార్టెంట్. ఉన్న 4-5 ముఖ్యమంత్రుల్లో ఆయన చాలా ఇంపార్టెంట్. ఎన్డీఏ దానికి నువ్వు అంత చేయాల్సిన పనిలే అంతే. కాబట్టి ఈడ కాదు. కర్ణాటకలో అవుతుంది అనుకుంటున్నారా? ఒకవేళ ఇస్తే ఎవరైనా కానీ, ఈయనగా ఈ డిఎస్పీ కాదు ఇంకెవరు ఇచ్చినా కానీ అవుతుంది కాకపోవచ్చు. ఎందుకంటే శివకుమార్ వీళ్ళందరూ మంచి ఫ్రెండ్స్. డికే శివకుమార్, రేవంత్ మన గౌరవ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అంటే మీరు గమనించిన ఎలక్షన్స్ ముందు మన సునీత గారు, మన షర్మిల గారు ఇక్కడ వైఎస్ఆర్ టీపీ పార్టీ పెట్టుకుంటే వాళ్ళంతా మీటింగ్ జరిగిన తర్వాతనే ఆంధ్రాకు కాంగ్రెస్ పార్టీ హెడ్గా వచ్చి ఇక్కడ కాంగ్రెస్ లో మెర్జ్ చేసి ఆమె కాంగ్రెస్ కి హెడ్గా వచ్చి. ఎగ్జాక్ట్. కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి అంత సీనియర్ పొలిటీషియన్ కాబట్టి అన్ని పార్టీలతో ఎప్పుడైనా మాకు అవసరమవుతుందని వాళ్ళు ఎవరు పెట్టారు. ఇంకా దేశంలో ఎక్కడ పోతారండి? ఇంకా బీజేపీ ఇప్పుడు వాళ్ళ ఎన్డీఏ ముఖ్యంగా అసలు ఈయన సపోర్ట్తోనే ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది సెంట్రల్లో. ఏ బీజేపీ పార్టీ వాళ్ళు స్టేట్లు తీస్తారు? అవును. ఇంకా వీళ్ళకు ఉండేది ఒక వెస్ట్ బెంగాల్, లేకపోతే కేరళ కమ్యూనిస్ట్ పార్టీ ఉండేది. అవునవును. అక్కడ నాకు తెలిసినంతవరకు డిఎంకే వాళ్ళు కూడా ఎంటర్టైన్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఇది ఎందుకు మనకి ఇష్యూ. కాబట్టి ఆ 2 స్టేట్లలో పోయి తప్పిస్తే ఎక్కడ ఈయన కేసు రిజిస్టర్ కాదు. ఇంక చంద్రబాబు నాయుడు ఇంకా వచ్చి ఇంకా హిందూజాన్ని చీల్చి చెందాడితే కూడా ఏమీ కాదు. అబ్బాయి ఏదో ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఆయన ప్రయత్నం వల్ల ఒక డిస్కషన్ అంటూ జరిగింది. అవును. ఇప్పుడు అట్ ద సేమ్ టైం ఆయనకి ఇప్పుడు డిబేట్లో కొంతమంది వేరే ఛానల్ డిబేట్లో ఆయన ఇష్యూ మీద మాట్లాడుతూ డైరెక్ట్ ఈయన కూడా డిబేట్లో పాల్గొన్నప్పుడు కూడా నరికేస్తాం నిన్ను, ఎక్కడికి వచ్చి నరకాలి అని బెదిరిస్తున్నారట. అది మీ డిబేట్ మా దాంట్లో చెప్పారు ఆయన షెడ్యూల్డ్ ట్రైబ్ అండి. అవును. ఎరకల కమ్యూనిటీకి చెందినవాడు. కానీ ఆ డిబేట్ ఉన్నప్పుడు ఈయన చెప్పలే, మీతో చెప్పాడు. అవును, నాతో చెప్పి నేను ఎరకల కులం, నేను షెడ్యూల్ అంటే ముందు దాంట్లో కూడా చెప్పినాడేమో నాకు తెలియదు.
కులము నోయింగ్లీ అని ఉంది మన షెడ్యూల్ ఎస్సీ ఎస్టీ యాక్ట్లోన నోయింగ్ దట్ హీ బిలాంగ్స్ టు సోన్ సో కమ్యూనిటీ సోన్ సో ట్రైబ్ తెలిసి నువ్వు అతన్ని నువ్వు వాలంటరీగా ఇన్సల్ట్ చేస్తే బెదిరిస్తే ఎస్సీ ఎస్టీ యాక్ట్లో ఉన్న సెక్షన్ 3(1) కింద చాలా ఉన్నాయండి, అవన్నీ అట్రాక్ట్ అవుతాయి. అవును. అతను హ్యాపీగా వాళ్ళ మీద ముందుగానే అంటే వాళ్ళు ఇతను ఏ డిబేట్ మీద బేస్ చేసుకొని వాళ్ళు ఏదైనా కానీ డిబేట్ పెట్టింటారో అప్పటికి వాళ్ళకి ఇతను ఎరకల షెడ్యూల్ ట్రైబ్ అని తెలిసి అవకాశం ఉంటే ఉంటే వాళ్ళందరి మీద ఆయన ఎస్సీ ఎస్టీ కింద ఒక క్రిమినల్ కేసు పెట్టవచ్చు, ఎక్కడైనా పెట్టవచ్చు. ఇప్పుడుంటే అతన్ని అంటే మాత్రం డెఫినెట్గా పెట్టవచ్చు. యా ఇక నుంచి ఎందుకంటే ఆయన ఓపెన్గా చెప్పుకున్నాడు, నేను షెడ్యూల్ ట్రైబ్ అంటే నేను ఎరకల కమ్యూనిటీ నేను అని చెప్పుకున్నాడు. కాబట్టి అందరికీ దేశంలో అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు ఆయన షెడ్యూల్డ్ ట్రైబ్కి చెందినవాడని. అవును. అతన్ని ఎవరు విమర్శించినా, అతనికి ఏమి హాని చేసినా, అతనికి ఏ ఇన్సల్టింగ్గా మాట్లాడినా నేను కూడా అతను ఎస్సీ ఎస్టీ కింద సెక్షన్ 3(1) కింద వస్తాయన్నీ ఆయన క్రిమినల్ కేసు పెట్టి ఇలా హ్యాపీగా ప్రాసిక్యూట్ చేయొచ్చు. అదే అవకాశం. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్, నమస్తే అండి.